జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఓట్ ఎవరికి వేయాలనుకుంటున్నారు? నేను బీజేపీకి వెళ్ళాను. అంటే ఇంకా బీజేపీ ఆయన క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదు కదా. క్యాండిడేట్ అనౌన్స్ లేదు. మా కమలం పువ్వు గుర్తు నరేంద్ర మోడీ అంతే కదా. క్యాండిడేట్ ఎవరైనా ఉన్నాయి, కమలం పువ్వు గుర్తే మాది. అంటే ఇక్కడ మోదీని చూసి ఓట్ వేయాలనుకుంటున్నారు. మోడీని చూసి ఓటు, మోడీవి పన్ను చూసి ఓటు. మొన్న జిఎస్టీకి పండగ చేసుకురు మన ఎంతమంది. మొన్న దసరాకి నవరాత్రుల పూట జిఎస్టీ లేవు. ఎంతమంది ఎంత ఐటమ్స్ ఎన్ని తీసుకుపోయారు, చాలా మంది చాలా తీసుకుపోయారు. కానీ ఇక్కడ లోకల్ లా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ బాగా టఫ్ గా నడుస్తుంది. బీజేపీ సపోర్ట్ పెద్దగా ఏమి వినిపిస్తలేదు. బీజేపీ ఎట్లా ముందుకు పోయే అవకాశం ఉంది? ఇంకా సపోర్ట్ లేదంటే క్యాండిడేట్ అంటారు కదా మీరు. క్యాండిడేట్ గానే మాది కూడా సపోర్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు ఏముండే, టీఆర్ఎస్ ఒకటే సపోర్ట్ ఉండే, కాంగ్రెస్ అప్పుడు సపోర్ట్ లేకుండా క్యాండిడేట్ గానే సపోర్ట్ అయినది. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఎట్లున్నది, క్యాండిడేట్ ఓకే కానీ మళ్ళీ ఇది కూడా సపోర్ట్ వస్తుంది. అయితే మళ్ళీ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అక్కడైతే ఇప్పుడు లంకా దీపక్ రెడ్డి పేరు వినిపిస్తుంది. మళ్ళీ రీసెంట్ గా విక్రమ్ గౌడ్ పేరు కూడా వినిపిస్తుంది. మరి వాళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటది అనుకుంటున్నారు? మాకు దీపక్ రెడ్డికే బాగుంటుంది. అంటే ఆయన గతంలో ఎన్నికల్లో కూడా ఓడిపోయిండు. మరి ఇప్పుడు ఈసారన్నా ఏమన్నా గెలిచే అవకాశం ఉంటుంది అంటే టికెట్ ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు గెలిచే అవకాశం కూడా ఉన్నది, చెప్పలేము. ఇప్పుడు ఆయన మైనార్టీ ఓట్లు కట్ అవుతాయి, ఇక్కడ మైనార్టీ ఓట్లు కట్ అవుతాయి. ఇప్పుడు మన మోడీ ఉన్నాయి, మొన్న ఆపరేషన్ సింధూర్ అవి ఉన్నాయి. అవన్నీ మనం పబ్లిక్ తీసుకొని పోతే తెలుస్తుండదు పబ్లిక్ కి ఎట్లుంది ఆవన అనేది, ఎట్లున్నది మీకే తెలుసు. దాని నుంచి కూడా కొన్ని ఓట్లు పడే అవకాశం అయితే ఉంది.